నమస్తే అవినాష్ గారు. నమస్తే అండి. అవినాష్ గారు, ధనస్సు రాశి వారికి సెప్టెంబర్ మాసంలో టారో కార్డ్ యూస్ చేసి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియజేయండి. ధనస్సు రాశి వాళ్ళకి సెప్టెంబర్ మాసంలో ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, ఓవరాల్గా పరిపూర్ణంగా ఎలా ఉంటుంది, ఓకే, ఆర్థికంగా ఎలా ఉంటుంది, ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది. మీరు కార్డ్స్ కూడా ఇప్పుడు ఇంకొక డౌట్ ఉందండి. ఇవి 78 కార్డ్స్ ఉన్నాయి అన్నారు. ఈ 78 కార్డ్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయా? సేమ్ ఏది ఉండదు? మొత్తం టోటల్ డిఫరెంట్, అన్ని డిఫరెంట్. 78 కార్డ్స్ డిఫరెంట్. ఒక్కొక్క కార్డుకి చాలా మీనింగ్ ఉంటుంది. ఓకే, ఇది మనం 5 minutes చెప్తాం, గంట కూడా చెప్పొచ్చు ఒక కార్డు. ఓకే, అంత మీనింగ్ ఉంటుంది. ఓకే, ఇది జస్ట్ చూచాయిగా. రైట్. ఏదైనా సంవత్సరం ఫలాలు ఉంటాయి చూడండి, ఓకే, అప్పుడు డీటెయిల్గా చెప్పొచ్చు. ఎస్. ధనస్సు రాశి వాళ్ళకి సెప్టెంబర్ మాసంలో వచ్చిన కార్డు క్వీన్ ఆఫ్ వ్యాండ్స్. అంటే ఏంటి? కరేజ్, కాన్ఫిడెన్స్, ఇండిపెండెన్స్, సోషల్ బటర్ఫ్లై. అంటే ఏంటి? అస్సలు ఫుల్ కాన్ఫిడెన్స్, ఫుల్ కరేజ్, ధైర్య సాహసే లక్ష్మి. అసలు ఏం లేదు, ఓకే, అద్భుతమైన కాన్ఫిడెన్స్, అద్భుతమైన కరేజ్ ఉంది. క్వీన్ ఆఫ్ వ్యాండ్స్. ఐడెంటిటీలో క్వీన్ ఆఫ్ క్వాంట్స్ రావడం అని అంటే విపరీతమైన కాన్ఫిడెన్స్లో ఉన్నాను. అసలు ఐఎమ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ఎవ్రీథింగ్. విజన్స్, లైఫ్ పర్పస్, క్రియేటివిటీ అన్నీ. వీడికి ప్రాబ్లం రావచ్చు, ఎంత కష్టమైన రావచ్చు, ఇలా క్లియర్ చేసేస్తాడు. ఓకే, అంత కాన్ఫిడెన్స్లో ఉన్నాడు, మామూలుగా లేడు అసలు. చేతిలో కూడా వీడికి ఒక అవార్డు వచ్చి ఉన్నది. అంటే ఏదో సాధించున్నాడు, ఏదో సాధించి కూర్చొని ఉన్నాడు. ఊరికే ఇప్పుడు నార్మల్ కూర్చుంటే కాన్ఫిడెన్స్ ఉండదు, డిప్రెషన్ ఉంటుంది. ఏదో సాధించున్నాడు, బాగున్నాడు కాబట్టి ఫుల్ కాన్ఫిడెన్స్తో, ఫుల్ ధైర్యంతో ఈ నెల ఉంటాడు. ఓకే. ఆర్థికంగా ధనుసు రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది? వచ్చిన కార్డు ద మూన్. సో ఏంటి? సబ్ కాన్షియస్ ఇంట్యూషన్ అండ్ యాంగ్జైటీ. ఏదో జరుగుతుంది అని అనుకుంటున్నారు. ఇది నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను, ఇదే జరగబోతుంది అనుకుంటున్నారు. కానీ మీరు ఎలా అయితే మీకు కనిపిస్తుందో అలా లేదు, కొంచెం తేడా ఉంది ఈసారి. ఓకే, నువ్వు కాన్ఫిడెన్స్తో ఉన్నావు, ధైర్యంగా ఉన్నావు, అన్నీ దాటిస్తానని. కానీ మన జీవితంలో అలా ఉండదు కదా. ప్రతిసారి చిన్న మెలకువ ఏదో దేవుడు పెడతాడు కదా. కాబట్టి చిన్న మెలకువ ఉంది, ఏదో మనిషో లేకపోతే సిచ్యువేషన్ కొంచెం ఇబ్బంది పెడుతుంది, జాగ్రత్త. రైట్. 99% బాగుందా, 1% కొంచెం చూసుకో, ఎక్కడి నుంచో బాణం వస్తుంది, కొంచెం జాగ్రత్త. ఆరోగ్యంగా ఎలా ఉంది చూద్దాం. ద ఫూల్ అంటే ఏంది? అసలు ఏమైతే నాకేమవుతుంది, నాకేమైనా అవుతుందా అసలు? నన్ను ఎవరేమైనా చేయగలుగుతారా? ఫూల్ అంటే ఏంటి అసలు? ఆడికి ఏమి తెలియదు అనమాట. అసలు కేర్ ఫ్రీ కొంతమంది ఉంటారు చూడండి ఆకాశంలో. నేను నిన్న కేసీఆర్తో టిఫిన్ చేశాను, రేపు రేవంత్ రెడ్డితో లంచ్ చేస్తాను, ఆ యాంగిల్ అనమాట. ఓకే. ఇన్నోసెన్స్, అమాయకత్వం. అంటే ఏం అంటే హ్యాపీనెస్ ఉంటుంది జీవితంలో. మనిషికి హ్యాపీగా ఉంటే ఏ ఆరోగ్య సమస్య వెళ్ళిపోతుంది. అది నేర్చుకోవాలి వీడి దగ్గర ఈ నెల. అసలు ఎంత బీపీ ఉండొచ్చు, షుగర్ ఉండొచ్చు, 2 సార్లు హార్ట్ ఆపరేషన్ అయి ఉండొచ్చు. నాకు ఎన్నిసార్లు వస్తుంది, ఆపరేషన్ చేస్తారు, చేయండి, రండి చేసుకోండి అంటాడు. బీపీ షుగరా, ఈ నెల ఇలా వస్తుంది, ఇంకో నెల మళ్ళీ తగ్గిపోతుంది. నాకు తెలీదా ఏం తింటాను, నాకు ఏం తినగలను, ఏం తినకూడదు నాకు బాగా తెలుసు. నాకు మీరు చెప్పేది ఏంది? ఫుల్ హ్యాపీ. ఓకే. ఎస్పెషల్లీ పెద్దలకి చాలా మంచి కార్డు ఈసారి. పెద్దవాళ్ళు ఎస్పెషల్లీ ధనుసు రాశిలో ఉన్న వాళ్ళు హ్యాపీగా ఉంటారు. అయితే ఈ ధనుసు రాశి వారు చేసుకోవాల్సిన రెమెడీస్ ఏంటండి? ధనుసు రాశి వాళ్ళు బేసిక్గా గురుగ్రహానికి సంబంధించిన రాశి కాబట్టి గురు దత్తాత్రేయ దక్షిణామూర్తి ఆరాధన చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. ఓం నమః శివాయ.